నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది. అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు, అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు, బుధుడు, కుజుడు కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండి, అలాగే ఫిబ్రవరి 6న కుజుడు యొక్క మార్పు, తర్వాత బుధుడు 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా, అంటే 2వ తారీఖు మార్పు చెంది మకరంలోకి, 2 నుంచి 20 వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడా 12వ తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము, అలాగే ఫిబ్రవరి 14వ తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది, అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి 14 నుంచి. మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే, అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని, అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు. మనకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహము, విద్యార్థులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మ, ఫిబ్రవరి నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. వృషభ రాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి ఈ వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే వృషభ రాశి వారికి రాసాధిపతి వచ్చి అష్టమ స్థానంలో 12వ తారీఖు వరకు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి వ్యయ స్థానంలో మళ్ళీ గురువు ఉన్నాడు. గురువు వక్రీకరణ అయిపోయింది, అంటే వక్రత్యాగం పొందేశాడు ఆయన. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు ఆర్థికపరమైన విషయాల్లో కాస్త మెరుగుదల ఉంటుంది, అంటే ఆదాయం ఉంటుంది, దాని తగ్గ ఖర్చులు కూడా వీళ్ళకి ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకి కుటుంబ పరంగా ఏదైనా ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్ళాలనో, దూర ప్రయాణాలకనో, తీర్థయాత్రలకనో ఏదో రకంగా వీళ్ళు ఎంతో కొంత వాళ్ళ ధనాన్ని ధార్మికంగాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, వీళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభ కార్యక్రమాలకైనా సరే దేనికో దానికి వీళ్ళ యొక్క ధనాన్ని వెచ్చించడం అనేది తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే వీళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త కొంచెం అనుకూలంగానే ఉంటుంది. అయితే కాస్త ప్రమోషన్లు కావచ్చు, ఉద్యోగాల బదిలీలు, అందులో వీళ్ళకి లాభస్థానంలో రాహు యొక్క సంచారం. లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేటప్పటికి ఎలా ఉంటుంది, ఏదో రకంగా ఆర్థికంగా డబ్బులు విదేశాల నుంచి వీళ్ళకి రావడం, అంటే ఏదో గిఫ్ట్ రూపంలో కావచ్చు, లేదా వీళ్ళు చేసే ఉద్యోగం, కొంతమంది చూడండి ఇక్కడ ఉంటారు, వాళ్ళు చేసే ప్రాజెక్ట్ అవన్నీ కూడా మనకి వేరే దేశం ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంటారు, ఆఫీసులో చేసుకోనండి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మొత్తానికి ఏదో రకంగా వాళ్ళకి విదేశీయానానికి సంబంధించిన డబ్బులు వీళ్ళు అందుకోవడం. లేదు, కొంతమంది చూడండి ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారు, అది సంగీతం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ట్యూషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి, మాకు ఈ టాపిక్ చెప్పండి మేము ఇస్తామంటారు. అంటే మొత్తానికి వేరే దేశంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఆదాయాన్ని పొందడం అనేది మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందమ్మా. మరి వ్యాపారస్తులు ఒకవేళ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా, ఇప్పుడున్న వ్యాపారాలు మంచిగా సాగాలి అన్న ఏం చేయాలంటారు? వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభాలు అనేవి వీళ్ళకి ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ రాహు, అదే చెప్తున్నా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అంటే విదేశీ పరంగా ఉండేవి, ఏదో రకంగా వీళ్ళకి కాస్త వ్యాపారాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ కుజుడు, అంటే వీళ్ళకి సప్తమాధిపతి అయిన కుజుడు, అంటే వ్యాపారకారకుడైన కుజుడు వెళ్ళి అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది.
కాబట్టి కాస్త ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి కొంచెం ఉంటాయి, చిన్న చిన్నవి. దాని తర్వాత కాస్త కొంచెం ఊరట లభించడం. అందులో కుజుడు ఈ సప్తమాధిపతి వెళ్ళి ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు, మార్పు చెందుతాడు. ఎప్పుడైతే మార్పు చెందాడో ఆటోమేటిక్గా వీళ్ళకి వ్యాపారంలో భాగస్వామి వ్యాపారం ఉంటుంది కదా, ఆ భాగస్వామి వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఎవరైనా భార్యాభర్తల మధ్య అన్యోన్యతాలోపం ఉన్న ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఏదో రకంగా మానసికంగా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల కావచ్చు, లేదా భార్య వల్ల కావచ్చు, లేదా భర్త వల్ల కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ మార్పు అనేది కొంత ఊరట లభించడం. గత కొంతకాలంగా ఈ కుజుడు వల్ల ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే ఆరోగ్య సమస్యల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా కాలిన గాయాలు, ఏదైనా షార్ప్ నైఫ్స్ అవి అంటే కూరలు తరుగుతున్నప్పుడు కానీ, లేదా చూడండి కొంతమంది ఆడవాళ్ళకి ఎక్కువ కాలేవు ఒంటింట్లోనే, కాస్త ఏదో కుక్కర్ కాలిందని మనకి ఏదో పేలడాలు, కాస్త ఆయిల్ మీద పడ్డాలు, ఇలాంటివి ఉంటుంటాయి కదా. ఇలాంటివి కాస్త ఏమైనా ఉంటే అంటే కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి కొద్దిగా. అంటే ఒక్కోసారి ఇలా అవుతుందని నేను అనుకోలేదు, ఏదో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. అమ్మ, మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందమ్మా. వీళ్ళు స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కూడా వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది వీళ్ళకి. అందులో వీళ్ళకి కూడా ఈ మాసంలో ముఖ్యంగా చూసుకున్నప్పుడు రవి మార్పు, అంటే ద్వితీయార్థం రవి మార్పు ఏదైతే ఉందో ఆ రవి మార్పు కూడా, ఎందుకంటే శనితో కలుస్తున్నాడు అది ఓకే, కానీ ఏంటంటే ఆయన యాక్చువల్గా వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకుడు. అలాంటి యోగకారకుడైన శని భగవానుడితో ఇక్కడ రవి కలుస్తున్నాడు. కలిసిన మైనస్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఆయన దిగ్బదల స్థానంలో, అంటే దశమస్థానం రాజ్యస్థానంలోకి రవి వెళ్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే రవి మార్పు చెందాడో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా జాబ్స్ అవన్నీ ఉంటే అవన్నీ అనుకూలంగా ఉంటాయి. కానీ ఎలా ఉంటాయంటే అనుకూలంగా ఉన్నా కూడా కర్మకారకుడైన శనితో కలిశాడు కాబట్టి ఒత్తిడి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు అవకాశం వస్తుంది, ఓ పదవి లభిస్తుంది, ఓ ప్రమోషన్ ఉంటుంది, డబ్బు వస్తుంది, కానీ ప్రెషర్ ఉంటుంది. బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది కదా. సో కాబట్టి అలా కొంత బాధ్యతతో కూడుకున్న ఈ యొక్క పదవులు కానీ ప్రమోషన్లు కానీ ఇక్కడ వచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అనేది కనబడుతోంది. అలాగే అమ్మ, మరి వృషభ రాశి వారిలో పిల్లలు కావాలనుకునే వారికి ఎలా ఉంది? సంతానపరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది ఇక్కడ. కాబట్టి పంచమ స్థానంలో కేతువు నడుస్తున్నాడు. అలాగే పంచమాధిపతి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళకి, అంటే ద్వితీయ పంచమాధిపతి కూడా వచ్చి వీళ్ళకి అష్టమ స్థానంలోకి మార్పు, తర్వాత నవమంలోకి మార్పు అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి సంతాన విషయాల్లో కొంత వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఉండడం అనేది ఉంటుంది. అంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకో, శ్రద్ధ లేకపోవడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, తల్లిదండ్రుల మీద చెప్పిన మాట వినలేకపోవడం, ఏదో రకంగా కొంత వాళ్ళది వీళ్ళకి కొద్దిగా ప్రెషర్ అనిపిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు చెప్పిన మాట వినడం లేదు అని కొద్దిగా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మధ్య మధ్యలో బాధ కలిగిస్తుంది. అదే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మనం, అంటే ఎవరైనా గత కొంతకాలంగా పిల్లల గురించి ఎదురు చూస్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొద్దిగా మధ్య మధ్యలో పరీక్షలు ఎదురవ్వడం, అంటే రమ్మన్న వాళ్ళు రాలేకపోవడం, వాయిదా పడడం, లేదా ఎవరైనా దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఏవైనా వీళ్ళు ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫార్మాలిటీస్కి వాటికి సంబంధించిన పనులు కూడా ఆలస్యం అవుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాస్త కొంచెం సంతానపరంగా ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ఈ మాసంలో ఇలాంటివి చేసుకోకపోవడం బెటర్ అంటారు. అంతే, కొంత అంటే ఈ లక్షలు ఖర్చు పెట్టుకునేవో పిల్లల్ని తెచ్చుకుందాము, లేకపోతే ఏదో కొంత ఈ మన ఐవీఎఫ్ సెంటర్స్ వాటికి వెళ్ళి చేసుకునే వాళ్ళు కావచ్చు, దత్తత తీసుకునే వాళ్ళు కావచ్చు, కొంత అంటే లిటరల్గా ఎలా అంటే చెప్పాలంటే మనం డబ్బు పే చేసి తెచ్చుకునేవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఈ మాసంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. అమ్మ, అలాగే వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, సంబంధాలు చూస్తున్న వారు కావచ్చు, కుదిరే అవకాశం ఉంది అంటారా? వివాహాలకి సంబంధించిన విషయాల్లో అమ్మ ఇక్కడ
సప్తమ స్థానంలో మనకి శుక్రుడు కూడా 12వ తారీఖు వరకు ఉంటాడు. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడం, అలాగే కుజుడితో కలిసి ఉండడం, దాని తర్వాత కుజుడు కూడా వెళ్ళిపోతాడు. కానీ ఏంటంటే ఇక్కడ దాని తర్వాత అష్టమంలోకి ఈ యొక్క శుక్రుడు యొక్క మార్పు అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ సప్తమాధిపతి వచ్చేటప్పటికి మనకి సప్తమం నుంచి అష్టమంలోకి మార్పు చెందుతున్నాడు. అదే గోచారీత్యా ఈ యొక్క మనకి ఈ ఏదైతే సప్తమాధిపతి ఉన్నాడో సప్తమాధిపతి యొక్క వీళ్ళకి మార్పు చెందడం, అంటే అష్టమంలోకి మార్పు చెందడము, తర్వాత నవమంలోకి ఉచ్చ స్థితిలోకి మార్పు చెందుతాడు. రాష్ట్రాధిపతి కూడా వచ్చి అలాగే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళకి ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఒక్కోసారి చూడండి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకోవడాలు ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సవ్యంగా ధర్మబద్ధంగా జరిగే వివాహాల్లో కాస్త ఆలస్యం అనేది కనపడుతుంది వీళ్ళకి. అలాగే వీరికి అంటే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారు కావచ్చు, వెహికల్ కొనుక్కోవాలనుకున్న వారు కావచ్చు, ఈ మాసంలో కొనే అవకాశం ఉంది అంటారా? గృహయోగం ఉందమ్మా, గృహయోగం ఉంది. లేదా వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళతాయి. అంటే గత కొంతకాలంగా ఎప్పటి నుంచో చూస్తున్నాము, లేదా ఇప్పటి వరకు వాళ్ళకి కనిపించట్లా. ఎన్నో రకాలుగా మేము వెతుకుతున్నా కూడా కొంతమందికి కనిపించదు. చూడండి, ఆ యోగం లేకుండా కనిపించదు. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా స్థలాలు కొనడం, భూములు కొనడం, లేదా ఈ రియల్ ఎస్టేట్ వాటిలో పనిచేస్తారే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కొంత అనుకూలంగా, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ చతుర్థాధిపతి ఇక్కడ చతుర్థాధిపతి అయిన రవి వచ్చి వీళ్ళకి ఈ దశమంలోకి వస్తాడు. అలాగే ఈ అష్టమంలో కుజుడు అంటే సప్తమాధిపతి వచ్చి కుజుడు కూడా నవమంలో ఉచ్చులోకి వెళ్తాడు. కాబట్టి ఈ భూములు కొనుగోలు, ఇళ్ళు, లేకపోతే ఇంట్లో గృహంలో మార్పులు, వాహనంలో మార్పులు, అంటే సెకండ్ హ్యాండ్ ఉంటే మార్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి యోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు సంధ్యా సమయంలో కనకదార స్తోత్ర పారాయణ అనేది తప్పనిసరిగా వీళ్ళు చేసుకోవాలి. అలాగే వీళ్ళకి పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది. కానీ ఎందుకంటే పంచమ స్థానం అనేది క్రియేటివిటీ రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధించింది మామూలుగా. సో అలాంటి స్థానంలో ఈ యొక్క కేతు ఉన్నాడు కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన అనేది ప్రతిరోజు చేసుకోవాలి. అలాగే కుదిరితే ఇంట్లో మనం తెచ్చుకునే గరిక ఉంటుంది కదా, లేదా బయట నుంచి అయినా సరే గరిక తెచ్చుకొని ప్రతిరోజు కూడా 2 గరికలు గణపతి దగ్గర పెట్టి 2 ఎర్రటి పూలతో ఆ యొక్క గణపతిని ఆరాధన చేయడం ద్వారా వీళ్ళకి ఏవైతే విఘ్నాలు ఉన్నాయో ఆ విఘ్నాలన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుందమ్మ. అలాగే అమ్మ, వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.